సంక్రాంతి సందర్భంగా అంబేద్కర్ కోనసీమలో ప్రభల తీర్థం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కొత్తపేటలో జరిగే ప్రభల తీర్థాలకు 5 శతాబ్దాల చరిత్ర ఉంది. కొత్తపేటలోని పాత కొత్త రామాలయ వీధుల నుంచి ప్రభలను ఊరేగింపు నిర్వహించారు. భక్తుల దర్శనార్థం హైస్కూల్ గ్రౌండ్ లో ప్రభలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు భారీ ఎత్తున బాణసంచ కాల్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఆకాశం దద్దరిల్లేలా పోటాపోటీగా బాణసంచ పేల్చనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభల తీర్థానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజుబాబు అందిస్తారు. రామసీమ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ప్రభల తీర్థం. ఇక్కడ కొత్తపేటలో ప్రభలు ఇక్కడ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి. సంక్రాంతి రోజున ఇక్కడ ప్రభల తీర్థం కూడా ఒక ప్రత్యేకత నెలకొంది. మనం ఇక్కడ కొత్తపేటలో ఉన్నాము. ఇక్కడ కొత్తపేట కొత్త రామాలయం ఇది. ఇక్కడ రెండు ప్రభలు ఏర్పాటు చేస్తారు. అంటే కొత్తపేటకు సంబంధించి మొత్తం 14 ప్రభలు ఉంటాయి. ఈ 14 ప్రభలని కూడా కొత్తపేట గ్రామం అంతా కూడా ఊరేగింపుగా తీసుకెళ్లి ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇక్కడ ఉంచి ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి ప్రభల తీర్థ మహోత్సవం కూడా జరుగుతుంది. మనం ప్రస్తుతం ఇక్కడ కొత్తపేటకు సంబంధించి కొత్త రామాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ 2 ప్రభలు ఉంటాయి. అంటే కొత్తపేటకు సంబంధించి 14 ప్రభల్లోని ఇక్కడ కొత్త రామాలయానికి సంబంధించి ఒక 2 ప్రభలు ఉంటాయి. అంటే సంక్రాంతి రోజుల్లో ఈ కోనసీమలో ప్రభల తీర్థానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మరీ ముఖ్యంగా చూస్తే కనుక సంక్రాంతి రోజునే ఇక్కడ కొత్తపేటలో ప్రభల తీర్థ మహోత్సవం జరుగుతుంది. భారీగా బాణాసంచ కూడా కాలుస్తారు. ఇక్కడ ఒక ప్రత్యేకత కొత్తపేటకు సంబంధించి ఈ 14 ప్రభలను కూడా ఊరేగించి తీసుకెళ్తారు. కొత్తపేటతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రభల వద్ద ఇక్కడ ప్రభలకు తీర్థ మహోత్సవాన్ని కూడా చూస్తారు. మనం విజువల్స్ లో చూడవచ్చు. మైళ్ళు పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రభల తీర్థంలో పాల్గొన్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు. మనం వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇంకా చెప్పండి, మీ సంక్రాంతి రోజున ప్రభల తీర్థం జరగడం కొత్తపేటలో ఒక ప్రాముఖ్యత మీకేమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంటుందండి. మేము ప్రతి సంక్రాంతికి చాలా బాగా జరుపుకుంటాము. మేము ఏంటంటే 150 ఏళ్ళ చరిత్ర ఉంది దీనికి. 14 ప్రభలు వివిధ వీధుల నుంచి తీసుకొస్తారు. అవన్నీ తీసుకెళ్లి బాణసంచా కాలుస్తారు. అక్కడ తీసుకెళ్లి ఎక్కడెక్కడి నుంచో జనాలు చూడడానికి వస్తారు. చాలా ఆనందంగా జరుపుకుంటామండి మేము అందరం. చూడడానికి చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం వస్తా ఉంది ఇక్కడికి. చాలా ఇదిగా బాణసంచ జరుగుతుంది. ప్రభల తీర్థం అందరూ చక్కగా కలిసి చేయడం అంటే మాటలు కాదు కదండి. ఒక్కొక్కటి అంత అలా చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. నాకు పక్కనే రావులపల్లి మీద గోపాల చాలా సంతోషంగా కోనసీమలో ప్రభలు అంటేనే అవును. చాలా ఇక్కడ రాజుల్లోనూ కూడా చాలా బాగా జరుగుతుంది. చాలా సంతోషంగా. చెప్పండి, ఈ రోజు సంక్రాంతి ముఖ్యంగా కోనసీమ వాసులకు కొత్తపేట ప్రభలంటో ప్రత్యేకత. ఎలా జరుపుకుంటున్నారు ఈ రోజు ప్రభల తీర్థం? ఇక్కడే కాదు, ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడైనా సరే అడిగితే కొత్తపేటలో చాలా బాగుంటుందని చెప్తారు. ఇప్పుడు కాదు, అసలైన పండుగ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ ఈ రోడ్ అసలు ఖాళీగానే ఉండదు. చాలా హ్యాపీగా ఉన్నాం. ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వస్తామండి చాలా మంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? యాక్చువల్లీ వీళ్ళని హైదరాబాద్, బట్ ఇప్పుడు ఊర్లో ఎక్కడ జగన్పేట నుంచి వచ్చారు. ఎక్కడున్నా సరే వైబ్ అనేది చాలా బాగుంటది. మేము ఎప్పుడు ఇక్కడికి వస్తాం. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఫోటోస్ అనేది చేసుకుంటాం. వైబ్ బాగుంటది ఇక్కడ కొత్తపేటలో. అంతవరకు కూడా మనం ఇక్కడ స్థానికులతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తాన్ని చూస్తే కనుక సంక్రాంతి రోజున కొత్తపేటలో మాత్రమే జరిగే ఈ ప్రభల తీర్థానికి ఒక ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే వివిధ రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా కొత్తపేట ప్రభల తీర్థానికి పెద్ద ఎత్తున జనం తరలి వస్తారు. సుమారుగా ఈ రోజు 3 లక్షల మంది వరకు కొత్తపేటకు తరలి వస్తారు ప్రభల తీర్థ మహోత్సవానికి అని స్థానికులు కూడా చెప్తున్నారు. ఇది కొత్తపేటలో జరిగే ప్రభల తీర్థ మహోత్సవం ప్రాముఖ్యత. జనం కూడా పాల్గొని సందడి నెలకొన్న పరిస్థితి. స్టూడియో.